అస్సలాముఅలైకుం వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో దాల్ తడక మరియు జీరా రైస్ చేస్తున్నాను. దాల్ తడక పంజాబీ ఫేమస్ డిష్ అండి. మామూలుగా ఇది డాబాల్లో వినింటారు. దీన్ని రోటీస్ నాన్స్లో ఎక్కువగా తీసుకుంటారు. అయితే నేను ఇక్కడ జీరా రైస్ కాంబినేషన్తో చేస్తున్నాను. ఈ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మామూలుగా ఇంట్లో చేసుకునే పప్పు లాంటిదేనండి, కాకపోతే 2 రకాల బ్యాళ్ళు ఎక్స్ట్రా వేసి రెసిపీ అంతా నీతో చేస్తాం కాబట్టి ఇది స్పెషల్ అని చెప్పొచ్చు. డబల్ తడకా కూడా వేస్తాం కదా, అందుకు రుచిగా బాగుంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం. దీనికి 3 రకాల బ్యాళ్ళు తీసుకోవాలి. అర్ధ కప్పు కంది బ్యాళ్ళు, 2 స్పూన్లు శనగ బ్యాళ్ళు, 2 స్పూన్లు ఎర్ర కంది బ్యాళ్ళు బాగా కడిగి అర్ధ గంట నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ముందే కలిపి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక కుక్కర్లోకి ఈ బ్యాళ్ళు వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క నిలువుగా కట్ చేసుకోవాలి. అర్ధ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, మునిగేంత వరకు నీళ్లు, కొంచెం నెయ్యి, ఒక పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసి కుక్కర్లో వేసి మూత పెట్టి 3 విజిల్ ఇవ్వాలి. తర్వాత ప్రెషర్ పోయాక పచ్చిమిరపకాయ పక్కకు తీసేయాలి. ఇప్పుడు ఒక గంటతో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. ఇప్పుడు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తడకా కోసం అంటే తిరువాత కోసం 2 స్పూన్లు నెయ్యి వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపట్లాడుతూనే 2 ఒట్టిమిరపకాయలు తుంచేసుకొని అలాగే ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. దంచిన 1 స్పూన్ అల్లము, 1 స్పూన్ తెల్లగడ్డ, ఇది బాగా ఎర్రగా అయ్యేదాకా వేయించి కమ్మగా వాసన వచ్చే వరకు వేయించాలి. స్టవ్ హైలోనే ఉండాలి. చిన్నగా కట్ చేసుకున్న 2 ఎర్రగడ్డలు ఎర్రగా వేయించి, చిన్నగా కట్ చేసిన ఎర్రటి టమోటాలు 2, అర్ధ స్పూన్ సాల్ట్ బాగా కలపాలి. ఇలా ఒత్తుకుంటూ మెత్తగా గుజ్జు అయ్యేలా కలపాలి. అర్ధ స్పూన్ పసుపు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా కలిపి అర్ధ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి కొంచెం నీళ్లు వేసి కలపాలి. ఫ్రైయింగ్ ప్యాన్లోనే ఎందుకు చేస్తున్నానంటే ప్యాన్ ముందుకు వంచి ఎగరేస్తూ కలపడం వల్ల ఫ్లేమ్ తగిలి స్మోకీ ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడే దాల్కు మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఉడకబెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుందాము. బాగా కలుపుకున్నాక కొంచెం కసూరి మేతి వేసి అర్ధ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసి పప్పు గట్టిగా అనిపిస్తే అర్ధ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూన్ బటర్, సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ వస్తే ఇప్పుడే వేసుకోవాలి. ఒక ఉడుకు ఉడికించాక కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. పప్పు రెడీ అయిపోయింది. తర్వాత జీరా రైస్. ఇక్కడ 250 గ్రామ్స్ బాస్మతి రైస్ బాగా కడిగి ఒక అర్ధ గంట నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 2 లీటర్ల నీళ్లు స్టవ్ మీద పెట్టి మరుగుతుండగా కొంచెం సాల్ట్ వేసి అర్ధ నిమ్మకాయ రసం పిండి ఆ ఉప్పు కూడా నీళ్ళలోకే వేయాలి. ఇలా ఎందుకు వేసానంటే అన్నం పొడి పొడిగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు రైస్ వేసి పొడి పొడిగా ఉడికించి ఒక స్ట్రైనర్లో తీసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని 1.5 స్పూన్ నెయ్యి వేసి 1 స్పూన్ జీలకర్ర వేసి వేగాక అన్నం వేసుకొని స్టవ్ బంద్ చేసి తగినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవటమేనండి. అంతేనండి, జీరా రైస్ రెడీ. ఇప్పుడు పప్పుకు డబల్ తడక వేస్తున్నాను, అంటే రెండోసారి తర్వాత అనమాట. భలే రుచి వస్తుందండి ఇలా వేయడం వల్ల. ఇంకొక కడాయి పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్లు నెయ్యి వేసి కొంచెం ఎర్రగడ్డ, 2 ఒట్టిమిరపకాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి అర్ధ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి స్టవ్ బంద్ చేసి పప్పు మీద వేసుకోవాలి. అంతేనండి, దాల్ తడక రెడీ. సర్వ్ చేసుకోవడమే. ఇంకా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.